ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పైపింగ్ దేనితో వేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తాను. ఎందుకంటే నేను చూసిన కామెంట్లలో చాలామంది సిస్టర్స్ పైపింగ్ క్లాత్ దేనితో వేస్తే బాగుంటుంది అన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారు. మ్యాక్సిమం ఫస్ట్ నుంచి మనం లాస్ట్ దాకా ఈ వీడియో చూస్తే దేనికి ఏ పైపింగ్ సెట్ అవుతుంది, ఎలా మనం వేసుకుంటే బాగుంటుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా మనం పొందాలి పైపింగ్లలో అనే దాని గురించి చక్కగా వివరిస్తాను, చూడండి. ఓకేనా? అయితే ఇప్పుడు నా దగ్గర ఒక 5-6 రకాల క్లాతులు ఉన్నాయి. ఒకటేమో మందం క్లాత్ అనమాట, ఇంకోటి వచ్చి బాగా పల్చటి క్లాత్, ఇంకోటి వచ్చేసి మనకేంటి అంటే షార్టిన్ క్లాత్, ఇంకోటి వచ్చేసి పాటూరి పట్టు అనమాట. ఇట్లా వర్కులు చేసుకునేది మీకు చూపించాలని చెప్పాను, పాటూరి పట్టు. ఇంకోటి వచ్చేసి కాటన్, ఇంకోటి వచ్చేసి మన దగ్గర పాలిస్టర్ అనమాట. ఇవి ఎక్కువగా మన మధ్యలో మెదుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే వీటి వల్ల మనకేంటి అంటే ఇక దేనికి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మందంపాటి క్లాత్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మందం క్లాత్ మనం పైపింగ్ చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ మందం క్లాత్ మీరు క్రాస్గా కట్ చేసినా స్ట్రైట్గా కట్ చేసినా సాగే గుణం తక్కువగా ఉంటుంది. ఈ సాగే గుణం తక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక క్లాత్ నీలిగినట్టుగా ఉంటుంది. క్లాత్ నీలిగినట్టుగా ఉండి రౌండ్ల దగ్గర ప్లస్ ఏదైనా 3 మూలలను ఎక్కువ అలాంటి దగ్గర మనకి ఏమవుతుందంటే షేప్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట, నీట్గా అనిపించదు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా కూడా పైపింగ్లు వేసేటప్పుడు మనం ఏ క్లాత్ అయితే మనం కుడుతున్నామో దానికన్నా మనం వేసే క్లాత్ మెత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి. పైపింగ్ వేసే క్లాత్ లేదంటే చీరలో, ఇప్పుడు చీర సేమ్ ఉండాలి కనీసం. ఇప్పుడు చీరలోంచి తీస్తున్నాం మనం చీర, ఇప్పుడు బ్లౌజ్, ఇప్పుడు దీంట్లో బ్లౌజ్ వచ్చింది, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ ఇలా వచ్చింది, ఇది బ్లౌజు. అయితే మనం ఏం చేయాలంటే బ్లౌజ్ తీసి ఇలాంటి క్లాత్ కొంచెం బయట కానీ చీరలో కానీ ఉంటే కొంచెం తీసుకోవాలన్నమాట. ఒక 4 ఇంచుల మందం, 2 బార్లు అయితే మనకి చేతులకి మెడకి సరిపోతుంది. ఇక వెనక నడుముకి అవసరం లేదు. వేయాలనుకుంటే మనం అలా కూడా 3 భాగాలు చేసి కూడా 4 ఇంచులు వేయొచ్చు అనమాట. అది మన ఇష్టం. అది చీరల నుంచి తీసుకుంటే మనం ఇక తీసుకోవచ్చు, కానీ మరీ ఇంత పలసగా ఉండొద్దు చీర. ఎందుకంటే ఇంత పలసగా ఉందనుకుంటే దీంట్లో మనం థ్రెడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ థ్రెడ్ వైట్గా ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఈ యొక్క క్లాత్ని డామినేట్ చేసి బయటికి కనిపిస్తుంది అనమాట. ఆ పొరలు అవన్నీ కూడా మనకి బయటికి కనిపిస్తాయి. అందువల్ల మనకేంటి అంటే ఎప్పుడైనా కూడా థ్రెడ్ వేసేటప్పుడు థ్రెడ్ని మించిన క్లాత్ కొంచెం మనకి ఉండాలన్నమాట. ఓకేనా? అయితే దీని గురించి చెప్పుకున్నాము, పలసటి క్లాత్ గురించి కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అంటే నేను ఏమంటున్నానంటే ఈ వేయొద్దనే చెప్తున్నాను, మీకు బాగా గుర్తుంచుకోండి. తర్వాత కాటన్ క్లాత్. ఇక కాటన్ క్లాత్ వేస్తే ఏమవుతుందంటే మనకి ఎటంటే అటు వంగుతుంది, ఎటంటే అటు తిరుగుతుంది, కానీ నీట్గా ఉండదు. మెయిన్ అది మనం గుర్తుంచుకోవాలి. నీట్గా ఉండదు, మంచిగా అనిపించదు కూడా. అందువల్ల మనం ఏం చేయాలంటే కాటన్ క్లాత్కి అయితే ఇంపార్టెంట్ ఇవ్వద్దు. మామూలుగా మనం ఏం చేయాలి అంటే ఇక ఇది కాకుండా వేరే దానికి ట్రై చేయాలి. ఇక మన దగ్గర మిగిలిన 3, ఒకటి షార్టిన్ ఉంది, ఇంకోటి పాటూరి పట్టు ఉంది, ఇంకోటి వచ్చేసి పాలిస్టర్ ఉంది అనమాట. ఈ 3 మీకు ముఖ్యంగా ఏది మంచిదో నేను అది కూడా మీకు వివరంగా చెప్తాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ పాటూరి పట్టు షార్టిన్ క్లాత్ ఏంటి అంటే ఫస్ట్ రకం ఇది అనమాట. మీటర్ వచ్చేసి 100 కాడ నుంచి ఉంటుందన్నమాట. కొంతమందికి ఎంత తక్కువ రేట్లో తెచ్చుకున్నా కూడా 120, 130, 200 కూడా నడిచే దగ్గర కూడా మనకి పాటూరి పట్టు అనేది ఉంటుంది. ఈ పాటూరి పట్టు కాస్ట్ ఎక్కువగా పడుతుంది. మనకి పైపింగ్లు ఏంటి అంటే మనకి పైపింగ్ వేయచ్చు, నీట్గా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మనకి పడదు. మనం వేసే బ్లౌజులకి మనం తీసుకునే రేట్కి ఈ క్లాత్ తీసుకుని వేసామనుకోండి మనకి రేట్ అనేది పడదనమాట. ఓకేనా? ఇది ఒక్కటి మనం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇక ఈ యొక్క దీంట్లోనే 2-3 రకాలు ఉంటాయి. అంటే పాటూరి పట్టులో కలర్స్లలో మీకు అర్థం కాదు, కానీ కొన్ని కలర్స్ మందంగా, కొన్ని కలర్స్ పలసగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మంచిగా అనిపించదు అనమాట మనకి. ఓకేనా? ఇది ఒకటి మనం చూసుకోవాలి చక్కగా. ఇది రేట్ ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అదొకటి మనం ఆలోచించుకొని చేసుకోవచ్చు. ఇది కూడా వేయచ్చు. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా తీసుకొచ్చారు, కొంచెం క్లాతులు మిగులుతాయి సైడ్లకి, లేదంటే ఏదైనా జాయింట్లకి, ఏదైనా మెడల్ వేయడానికి పోగా మిగిలింది, అది మనం యూజ్ చేసుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే మనం కొని వేయాలి అంటే దండకు వస్తుంది అనమాట మనకు. అదొకటి మనం ఆలోచించి మనం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం చేసేది ఏంటంటే షార్టిన్ క్లాత్. ఈ షార్టిన్ క్లాత్ ఏంటంటే ఒకవైపు మెరుస్తూ ఉంటుంది, ఒకవైపు మెరుపు అనేది ఉండదు అనమాట మనకి. ఈ మెరుపు అనేది ఉండకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే చిన్న మార్పులు అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మెరుపు ఉండి ఒకవైపు ఇది ఉంటుంది, దీనికి పిగిలే గుణం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ షార్టన్లో కూడా మనకి ఏంటంటే 2-3 రకాలు ఉంటుంది క్లాత్. ఇది కూడా మనం పైపింగ్ వాడచ్చు, కానీ దీనికి పిగిలే గుణం ఉంటుందన్నమాట. ఎక్కువగా పిగులుతూ ఉంటాయి కొన్ని క్లాతులు. ఇక పిగలడం వేయడం వల్ల ఏమవుతుందంటే ఇక మనం పైపింగ్ వేసేటప్పుడు ఖర్చు తక్కువగా పెడతాం కాబట్టి కొన్ని రోజులకి ఏమవుతుందంటే పైపింగ్ చూడడానికి షైనింగ్ బాగుంటుంది,
కానీ పీక్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ షార్టిన్ క్లాత్ కూడా మ్యాక్సిమం మీరు వాడకుండా ఉండడమే మంచిదన్నమాట. ఇది చూస్తే రేట్ ఎక్కువ ఉంది, ఇది చూస్తే పల్చగా ఉంది, ఇది మందంగా ఉంది, కాటన్ వేస్తే లుక్ రాదు, ప్లస్ మరి షార్టిన్ వేస్తే పిగిలిపోతుంది అంటున్నారన్నయ్య, మరి ఏది వేస్తే బాగుంటుందని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఎక్కువగా వేసేదే మీకు చెప్తానండి. ఇక గోల్డ్లో మనకి సిల్వర్లో మనకి ఏం దొరుకుతాయంటే సిల్వర్ కలర్ క్లాత్ గోల్డ్ కలర్లోనే పట్టు టైప్లోనే మనకు దొరుకుతూ ఉంటాయి. అది కూడా దగ్గర షార్టిన్ లాగానే ఉంటుంది, కొంచెం మెరుపు ఉంటుంది. ఆ క్లాత్ అయితే వాడచ్చు. అది ఒక మనకేంటంటే గోల్డ్కి వైట్లోనే ఉంటుంది, అది వేరే దాంట్లో మనకు దొరకదనమాట. ఇంకొక కొంచెం లైట్గా గోల్డ్లో దొరుకుతుంది. అలాంటివి తెచ్చుకొని వాటికి వాడుకోవచ్చు. సిల్వర్ దానికి గోల్డ్ దానికి అది ఒకేసారి ఒక 5 మీటర్లు అది ఒక 5 మీటర్లు ఇది తెచ్చి పైపింగ్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. కానీ మిగతా అన్నిటికీ గోల్డ్ చాలదు కదా. ఇప్పుడు 100లో 20% గోల్డ్, 10% మనకి సిల్వర్ పోతే ఇక మిగతా కలర్స్ అన్నీ కూడా వేరు ఉంటాయి. వాటన్నిటికి నేను వాడేది ఒకటేనండి, అది పాలిస్టర్ అండి. అదేంటి అంటే చూడండి, ఇది తక్కువ రేటు మనకి. మీటర్ వచ్చేసి మంచి పాలిస్టర్ తీసుకుంటే 25 నుంచి 30 రూపాయలు పడుతుంది మీటరు. ఇది మనకి దాంట్లో 2 మీటర్లు, దాంట్లో 2 మీటర్లు, దాంట్లో 2 మీటర్లు అలా తీసుకున్నాం అనుకోండి. అన్ని కలర్స్ తీసుకోవాలన్నమాట. ఇక అన్ని కలర్స్ తీసుకొని మనకి చక్కగా ఒకవేళ డ్రెస్సులు కుట్టేటట్టయితే బండిల్ తెచ్చుకోవచ్చు. బండిల్ కూడా మనకి ఎంతో పడదు, చాలా తక్కువగా ఉంటుంది పాలిస్టర్ వచ్చేసి. బండిల్ మీద అయితే ఇంకా మనకు తక్కువ కూడా పడవచ్చు, 20 రూపాయలు కూడా పడవచ్చు మీటరు, 15, 18 కూడా పడవచ్చు ఒక్కొక్క హోల్సేల్ షాప్లోకి వెళ్తే అలా ఉంటుంది. కానీ క్వాలిటీ చూసుకోండి మీరు, మందం ఉండాలి. దీంట్లో మనకేంటంటే ఇది అలా మందం తెచ్చుకోవడం వల్ల అటు పాటూరి పట్టుకి పోటీ చేస్తుంది, ఇటు కలర్ కాంబినేషన్ కూడా మనకి తొందరగా దొరికేటట్టు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక దీంట్లో మనకి ప్రతి ఒక్క కలర్ అవైలబుల్ ఉంటుంది. మనకి ఏంటి అంటే పాలిస్టర్లో ఏది ఇది దేవులాడుకోవడం అది దేవులాడుకోవడం అన్ని కలర్స్ ఉంటాయి. అన్ని కలర్స్ 2 మీటర్స్ తెచ్చుకోండి. చక్కగా ముందే పైపింగ్ రెడీ చేసి పెట్టుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు అన్ సీజన్లలో మీరు పైపింగ్ ఏంటండి, ఈ మూల మొత్తం చక్కగా ఇలా మలిచేసి ఒక స్కేల్తో చక్కగా ఇలా మలవండి. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ మూల మొత్తం ఒక స్కేల్ పెట్టి ఇలా మలుచుకోండి. 1 ఇంచ్ మందం మొత్తం ఇవి ఇలా చక్కగా ఇలా మలుచుకొని 1 ఇంచ్ వెడల్పు మీద తీసేసుకోవాలన్నమాట. ఇక ఇలా పెట్టుకొని చక్కగా మొత్తం 7 నుంచి 8 దాకా మలిచి ఇక్కడ మనం కాట్లు పెట్టేసుకుంటే కొంచెం కూడా మనకి బీరిపోకుండా వచ్చేస్తుంది అన్నమాట పైపింగ్ అనేది. అలా ఉంటుంది. మనకి ఎవరికి ఎంత తీయాలి అనేది కూడా కాదు, మనకి కరెక్ట్ పన్న మీద వచ్చేస్తుంది. మనకి కరెక్ట్ 4 పలకల పీస్ తీసుకోవాలి, మూల మలవాలి, స్కేల్ పెట్టి వెంబటి కటింగ్ చేసి జాయింట్లు వేసి ఒకేసారి పైపింగ్ రెడీ చేసుకొని ఒక మంచిగా ఒక అట్టాకి మనం మడత పెట్టుకున్నాం అనుకోండి. అన్ని కలర్స్ అన్ సీజన్లలో ఏం చేయాలంటే అదే పని చేసుకోవాలి. దారాలు తెచ్చి పెట్టుకోవడం, లైనింగ్లు, ఫాల్స్ అన్నీ కూడా మ్యాచింగ్లు అన్నీ దేవలాడి తెచ్చి పెట్టుకొని సీజన్లలో హ్యాంగింగ్స్, వెనక థ్రెడ్స్ ఇవన్నీ తెచ్చుకొని సీజన్లలో మనం ఏం చేయాలంటే అటు ఇటు తిరగకుండా ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇవి చిన్నవి మనం చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా మనం ఈ యొక్క టైలరింగ్లో మనం చక్కగా ఎదగొచ్చు. మనకి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా మనకి ఇది అనేది వస్తుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి పైపింగ్ అనేది నేను దేంతో చేస్తే ఎలా చేస్తే బాగుంటుందో, నేను ఏం చేస్తానో ఎలా చేస్తానో మీకు చక్కగా వివరించాను. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.